మాజీ ముఖ్యమంత్రి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అర్థం కావట్లేదు. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఏం చేయడానికి వెళ్ళాడు? ఇక్కడ మేము అటనామస్ మేము బోర్డు తీసుకొస్తే ఆయన ఎందుకు చేయడానికి వెళ్ళాడు? అక్కడ ప్రజలు తిరస్కరించిన నిస్సిగ్గుగా పోయి రాగద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలకు వెళ్తున్నాడు ఆయన ఎందుకు వెళ్ళింది? అక్కడ అయోమయం ఉంది. మత్స్యకారులు ఆయన మీటింగ్కి వెళ్ళకూడదు, అక్కడ బాయ్కాట్ చేసి వాళ్ళు దురా చేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో ఇక్కడ నుంచి మత్స్యకారులు కారణం తీసుకెళ్ళేసి మాట్లాడుచుకుంటున్నాడు. అక్కడ మా ప్రాంతం నుంచి కూడా ఒక 50 మందిని తీసుకెళ్లారు. మత్స్యకారులు కాదు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడి నుంచి జనాలు రావట్లేదని చెప్పి ప్రకాశం జిల్లాను తీసుకెళ్ళాలని అవసరం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి మీటింగ్కి వెళ్ళకూడదని వాళ్ళు దురా చేసుకున్నారు. నువ్వు వద్దాయా, మాకేం అవసరం లేదు, మాకు ఎలా మాకు ప్రభుత్వం బాగానే చేస్తున్నా చెప్తున్నారు. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు వచ్చిందా, ఎక్కడ రెండో పోర్టు కట్టకూడదు, ఫిషింగ్ హార్బర్ కట్టకూడదు మీ నాన్న జీవో ఇచ్చాడు. 2014లో మేము వచ్చి ఆ జీవోలు రద్దు చేసి ఇప్పుడు రామాయపట్నం పోర్టు కావచ్చు జువల్ హార్బర్ మేము ఇచ్చాం పర్మిషన్స్. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఈరోజు ఏదో చేద్దామని చెప్పేసి ప్రజలను రెచ్చగొడితే ప్రజలు సమ్మించరు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు. నువ్వు చేసిన తప్పుల్ని ప్రజలు చేత్కరించారు. కానీ ఇంకా నీకు సిగ్గు అనిపించకుండా పోయి రెచ్చగొట్టే ప్రయత్నం మంచిది కాదు. శాంతి భద్రతలు మేము కాపాడుతున్నాం, ప్రజలు చేస్తున్నాం. మత్స్యకారులకి ఆ రోజున 31 కేజీల బియ్యాలు మీరు ఆయన ఇస్తామంటే మేము మత్స్యకారులకు ఆ రోజు ఇచ్చాం, 4,500 ఇచ్చాం. ఈరోజు మేము 20,000 ఇస్తున్నాం. బోట్లు పని చనిపోతే బోట్లు ఇచ్చాం మేము. ప్రతి చనిపోయినటువంటి ప్రమాదాన్ని కూడా మేము వాళ్ళకి ఆదుకోవడం జరిగింది, భరోసా ఇచ్చి. 50 సంవత్సరాలకి మత్స్యకారులు మేము పెన్షన్లు ఇచ్చాం. ఇవన్నీ కాకుండా పులివెందులో నేను ఫిష్ మార్కెట్ పెట్టాను, మత్స్యకారులు నేను ఏదో చేశాను అంటే ఎలాగండి ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఆ ప్రాంత ప్రజలే రాకూడదని బాయ్కాట్ చేసే విషయం మీరు గమనించుకోండి.